Namaste guys, hello and hope everyone is doing great. Don't expect more about my unboxing style because I am not that skillful when compared to tech YouTubers. టెక్ ఛానల్స్లో అన్బాక్సింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టి ఆ ప్రోడక్ట్ని 60 FPSలో ఫ్రంట్ బ్యాక్ సర్క్యులర్ మోషన్స్లో బాగా అడ్వర్టైజ్ చేస్తారు. అందుకే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ అబౌట్ మై అన్బాక్సింగ్ బికాస్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్. బట్ ఐ విల్ టెల్ యూ ఫ్యూ పాయింట్స్ అబౌట్ దిస్ GoPro. ఇప్పటివరకు ఏ టెక్ యూట్యూబర్ కూడా ఈ పాయింట్స్ చెప్పలేదు GoPro మీద. ఇది GoPro Hero 9. నేను 3 months బ్యాకే తీసుకున్నాను, అన్బాక్స్ చేస్తాను. బట్ అన్బాక్స్ చేస్తాను కానీ ఇప్పటికీ ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు ఈ GoProతో. ఈ GoPro 9లో ఏముంటాయో చెప్పేస్తాను. GoPro USB కేబుల్ అండ్ మౌంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంట్స్ ఉంటాయి. దీంట్లో మాత్రం ఈ మౌంట్ ఇచ్చాడు. దాంతోపాటు GoPro హోల్డర్, ఇది SD కార్డ్. అండ్ ఈ GoProకి అన్ని వారంటీస్ డాక్యుమెంటేషన్స్ అన్నీ ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ద GoPro Hero 9 బ్లాక్. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఇది ఎందుకు యూజ్ చేయాలి అండ్ ఎవరు యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ థింగ్, మీ దగ్గర ఐఫోన్ ఉంటే డోంట్ బై ఏ GoPro. ఇప్పుడు iPhone 12 Max Proలో ఎంత వీడియో అవుట్పుట్ క్వాలిటీ ఉంటుందో సేమ్ GoPro Hero 9లో కూడా అంతే అవుట్పుట్ క్వాలిటీ ఉంటుంది. నేను లాస్ట్ 4 years నుండి ఈ నోకియా వాడుతున్నాను. దీనికి టెంపర్ గ్లాస్ లేదు అండ్ బ్యాక్ స్క్రీన్ కూడా వాడట్లేదు. ఇది చాలాసార్లు పడిపోయింది. అండ్ ఇది చాలా హార్డ్ ఫోను. బట్ తక్కువ బడ్జెట్లో నాకు ఒక కెమెరా కావాలని ఈ GoPro తీసుకున్నాను. మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఈ GoPro తీసుకోవద్దు, ఎందుకంటే ఐఫోన్ ఇచ్చే క్వాలిటీ ఇది ఇస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ యూ ఆర్ ఏ ఇంట్రోవర్ట్ యూజ్ దిస్ GoPro. పబ్లిక్ ప్లేసెస్లో మీరు కెమెరా ముందు మాట్లాడడానికి సిగ్గుంటే GoPro యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై సోనీ A6600. దీన్ని ఒక మినీ బీచ్ అనుకోవచ్చు, కొంచెం హెవీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కెమెరా నేను వైజాగ్ బీచ్ రోడ్ దగ్గర తీసుకెళ్ళి హలో నమస్తే గైస్ ఎలా ఉన్నారు, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అంటే నాకు ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది ఇనీషియల్ డేస్లో. బికాస్ నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కొంచెం ఆ సైనెస్ ఉండడం వల్ల నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేను ఈ కెమెరాతోని. బట్ GoPro యూజ్ చేస్తే అలా అనిపించింది. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ మిర్రర్లో చూపిస్తాను. బిఫోర్ దట్ ఐ హోల్డ్ విత్ GoPro మౌంట్. గైస్ సీ ద డిఫరెన్స్. చూడండి లెఫ్ట్ హ్యాండ్లో GoPro ఎంత చిన్నగా ఉందో. కొంచెం పెద్దగా కనిపించడం వల్ల ఆ సోనీ కెమెరా ముందు పబ్లిక్లో మాట్లాడడానికి ఆ షైనెస్ ఉంటుంది. బట్ దీని ముందు మాట్లాడడానికి ఆ ఫీల్ రాదు, ఎందుకంటే దీనికి కెమెరా డిస్ప్లే అనేది చాలా చిన్నది కాబట్టి. ఓకే, ఫస్ట్ ఐఫోన్ కోసం చెప్పాను. సెకండ్, ఇంట్రోవర్ట్ పీపుల్ అయితే యూజ్ చేయండి అని చెప్పాను. ఇప్పుడు థర్డ్ థింగ్, దీంతో 4K వీడియోస్ 5K వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. నేను బేసికల్గా 1080p వీడియోస్ ప్రిఫర్ చేస్తాను అండ్ అవే అప్లోడ్ చేస్తాను. 1080p 60 frames per second లో షూట్ చేసుకోవచ్చు. 4K అనేది 30 frames per second లో షూట్ చేసుకోవచ్చు. 5K అనేది 24 frames per second లో షూట్ చేసుకోవచ్చు. అసలు ఈ FPS అంటే ఏంటంటే ఈ 30 frames per second అంటే ఒక సెకండ్కి 30 frames అనేవి షూట్ చేస్తుంది. దీనివల్ల స్లో మోషన్ అయినా టైం ల్యాప్స్ అయినా ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మోరోవర్ దీన్ని 30 FPS ఇచ్చారంటే కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ కలర్ గ్రేడింగ్ చేయకుండా డైరెక్ట్గా షూట్ చేసినా బాగానే వస్తుంది అవుట్పుట్. నేను షూట్ చేస్తున్నప్పుడు నా క్వాలిటీ కూడా నాకు చాలా నచ్చింది. మోరోవర్ దీని ISO బాగానే ఉంది, మరి సోనీ అంత కాకపోయినా ISO అనేది బాగానే ఉంది. ISO అంటే నైట్ అప్పుడు కూడా బ్రైట్నెస్గా కనిపించడం చాలా బాగా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఒకవేళ ట్రావెలర్స్ అయినా లేకపోతే బైకర్స్ అయినా ఈ GoPro ని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్మెట్ మౌంట్కి GoPro పెట్టి బైక్ తోలుతున్నారు, సడన్గా మీరు మంచి లొకేషన్ చూసారు, దీనికి ఒక వాయిస్ అసిస్టెంట్ ఉంది. ఈ GoPro ఆన్ అని చెప్పగానే ఇది ఆటోమేటిక్గా షూట్ చేసేస్తుంది అదంతా, ఆ లొకేషన్ అంతా. దీనికి ఆ వాయిస్ ఫీచర్ కూడా ఉంది. అండ్ ఆ లొకేషన్ మీరు దాటగానే మీరు GoPro ఆఫ్ అనగానే ఆఫ్ అయిపోతుంది. మీరు బైక్ మీద ఫోకస్ చేయొచ్చు అండ్ దాని పని అది మీరు వాయిస్ ఇవ్వగానే అది ఫోకస్ చేసేస్తుంది. మీరు మళ్ళీ సపరేట్గా దాన్ని టైప్ చేసి దాన్ని సెట్ చేసుకోక్కర్లేదు. అంతే. దీంట్లో ఫ్యూచర్స్ అయితే మీకు ప్రతి యూట్యూబ్ ఛానల్లోనే దొరుకుతాయి. లైక్ దీని బ్యాటరీ బ్యాకప్ కోసం, బ్యాటరీ అయితే స్టాండ్ అలోన్గా 2 hours వచ్చేస్తుంది. ఒకవేళ ఆపి షూట్ చేస్తే 3 hours వస్తుంది. మీరు ఒకటి యూజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ లాంగ్ డ్రైవ్కి వెళ్తే ఒక పవర్ బ్యాంక్ తీసుకొని వెళ్ళిపోండి. ఒక 10,000 mbpsతో ఈజీగా 4-5 times రీఛార్జ్ అవుతుంది. అండ్ 1 day మొత్తం అంతా ఉంటుంది. ఒకవేళ ఫుల్ రీఛార్జ్తోని ఒక 5 times పెట్టుకుంటే ఒక ఫుల్ డే అంతా క్యారీ అవుతుంది GoPro. అండ్ సింపుల్గా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. బ్యాగ్లో కానీ ఒక పాకెట్లో కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ నాకు బాగా నచ్చింది ఏవైనా షూట్ చేసుకోవాలంటే అవుట్డోర్. నేను ఫ్యూచర్లో మ్యాక్సిమం నేను మా ఫ్రెండ్స్ని కలుస్తాను. చాలామంది ఫ్రెండ్స్, ఈ కోవిడ్ వల్ల చాలామంది ఫ్రెండ్స్ని కలలేకపోయాను. కొంతమంది ఫ్రెండ్స్ బిజినెస్ కూడా పెట్టేశారు. నాకు ఈ మధ్యన చాలామంది స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సో వాళ్ళని కలుస్తాను, చాలామంది కలవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సింపుల్గా ఈ GoPro తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళతో మాట్లాడచ్చు. ఏమైనా కాఫీ షాప్స్ కానీ ఏమైనా రెస్టారెంట్స్ కానీ ఈ GoPro తీసుకెళ్ళిపోవడం
ఈజీగా అనిపిస్తుంది. దట్స్ ఇట్ గైస్. గోప్రోలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ ఐఫోన్ ఉంటే ఈ గోప్రో యూజ్ చేయొద్దు, కానీ ఒకవేళ ఐఫోన్ లేకపోతే మంచి బడ్జెట్లో అయితే ఈ గోప్రో ది బెస్ట్. అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ 4K 5K అండ్ మినిమం 1 TB వరకు మీరు మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. అండ్ ఇంక చెప్పడానికి ఏముంది, మీరు యూట్యూబ్లో గోప్రో హీరో 9 స్పెసిఫికేషన్ అని కొడితే బోల్డ్ వీడియోస్ వస్తాయి. నేను సింపుల్గా ఎవరు యూజ్ చేస్తే బాగుంటుందని సింపుల్గా చెప్పేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపటి వీడియోలో నేను స్టాక్ మార్కెట్ బేసిస్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఆ వీడియోని రేపు మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మోహన్. జై హింద్.